హలో అండి, మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. వీడియోలోకి వెళ్ళే ముందు దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. దోస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే మామూలుగా మీ అందరికీ కూడా తెలుసు, నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అంటే దానికి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ స్క్రunచి కూడా స్టిచ్ చేసుకుంటాను. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రunచీస్ కూడా నేను వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, అందరికీ తెలుసు ఈజీగా స్టిచ్ చేసేసుకునేది. ఇప్పుడు మరొక మంచి డిజైనర్ స్క్రunచీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అదే ఈ స్క్రunచి. చాలా ఈజీగా వితిన్ మినిట్స్లో, జస్ట్ 2 minutes 1 minute కూడా మనం స్టిచ్ చేయొచ్చు. ఎంత ఈజీగా ఈ స్క్రunచీని స్టిచ్ చేశాను అనేది వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం ఏదైతే క్లాత్ స్క్రunచి స్టిచ్ చేయాలనుకుంటామో ఆ క్లాత్ని తీసుకోవాలి. మామూలుగా 5.5 6 అలా ఇంచెస్ సరిపోతుంది. బట్ నేను సైజ్ కొంచెం పెద్దగా పెడదాము అని చెప్పేసి 6.5 అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ వైపున ఆ వైపున స్టిచ్ చేసేటప్పటికి కాస్త క్లాత్ తక్కువైపోతుంది కదా. మామూలుగా అందరికీ పీకో మిషన్స్ ఉంటే కనుక పీకో చేస్తే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర ఉన్నటువంటి మిషన్ మామూలు మిషనే కాబట్టి నేను అటువైపున ఇటువైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. అలా మనకి ఎంతైతే కావాలో అంత సైజులో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఆ చివరన ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేద్దాం. ఈజీ. ఇంకా నేను స్టిచ్ చేయడం అంత పెద్దగా ఏం చూపించట్లేదు. ఈ వైపున అయిపోయింది. నెక్స్ట్ ఈ వైపున కూడా స్టిచ్ చేసేద్దాం. చిన్నగా అలా ఫోల్డ్ చేసేసుకుంటూ సన్నగా ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండు అంచులు కూడా, రెండు చివర్లు కూడా కలిపి స్టిచ్ చేసేయాలి. చాలా ఈజీ అండి. ఈ వైపున ఆ వైపున స్టిచ్ చేసేసి రెండు వైపులా అటాచ్ చేసేసి రెండు చివర్లు, ఇప్పుడు రెండు కూడా అలాగా ఈక్వల్గా వచ్చేటట్టుగా, అంటే ఒక వైపు లోపలికి ఉన్నా కాస్త పర్లేదు, అలా రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో కాస్త వదిలేసి అంత గ్యాప్ వచ్చేసి మనము స్టిచ్ చేసేయాలి. అంటే మనకి ఎలాస్టిక్ దూర్చడానికి సరిపడా అంత గ్యాప్ ఇచ్చేసి స్టిచ్ చేసేసి ఇక్కడ కాస్త గ్యాప్ వదిలేయాలి. చూసారు కదా, అక్కడ గ్యాప్ వదిలేసాను నేను. ఇంకా ఇప్పుడు ఏమీ లేదండి, చాలా సింపుల్, చాలా ఈజీగా మనము అందులోకి ఎలాస్టిక్ ఎక్కించేయడమే. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, కాన్సెప్ట్ యూస్ఫుల్గా ఉంది అనుకుంటే కాదు, ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాయి, కంటెంట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఫాలో అవుతూ, కామెంట్ చేస్తూ బూస్టప్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని మంచి వీడియో చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటాను. ఇంకా రిమైనింగ్ వీడియో చూసేద్దాం. ఇంకా ఇప్పుడు ఎలాస్టిక్ని పిన్తో పెట్టేసేద్దాం. ఎలాస్టిక్ని పిన్కి పెట్టేసిన తర్వాత ఆ చివరన పట్టుకొని, ఎందుకంటే మనం కాస్త ఎలాస్టికే తీసుకుంటాం కాబట్టి ఇంకా లోపలికి వదిలేస్తే లోపలికే వెళ్ళిపోతుంది. కాబట్టి మనము ఒక చివరిని మనం గట్టిగా పట్టేసుకొని ఇంకొక చివరితో పిన్తో పెట్టేసి లోపలికి ఎక్కించేసి రెండు చివర్లు కలిపేసి అలా ముడి వేసేయడం. మామూలుగా వెడల్పుగా ఉండేటువంటి ఎలాస్టిక్ అయితే మనం నీడిల్తో స్టిచ్ చేసినా సరిపోతుంది, లేదు ఇలా ముడి పెట్టేసినా సరిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా ఈక్వల్గా అనేసి చక్కగా సెట్ చేస్తే మనకి బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ తయారైపోయింది. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా మనం 2 layers కలిపి స్టిచ్ చేసాం కాబట్టి లేయర్గా చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా లేయర్స్ తిప్పితే ఇంకా నీట్గా, అంటే బ్యూటిఫుల్గా మంచి థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇది కూడా స్టిచ్ చేశాను కాబట్టి ఇది కూడా నేను మీకు అటాచ్ చేసేసాను ఈ వీడియోలోనే. ఇదేనండి, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఒకసారి నేను హెయిర్కి పెట్టుకొని చూపిస్తాను మీకు. చూపించే ముందు ఈ క్లాత్ చూసారా, ఈ బ్లౌజ్లో స్టిచ్ చేసుకోగా మిగిలినటువంటిది. అయితే నేను ఇది గురించి ఇలా స్టిచ్ చేసుకుందాము అని ఈ క్లాత్ అలానే పెట్టాను. ఇలా మనమే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలిన క్లాత్తో ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు నేను మీకు ఇది ఎలా హెయిర్కి పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. జస్ట్ సింపుల్ అండి, ఎంత బాగుంటుంది అనేది మీకే తెలుస్తుంది. బయట డబ్బులు పెట్టి కొనే కన్నా ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఆ హ్యాపీనెస్సే వేరు. మామూలుగా మీరు ఇలా ఒకటేసారి పెట్టగానే ఆ హెయిర్కి సరిపోయేంత ఎలాస్టిక్ పెట్టుకోండి, బాగుంటుంది. లేదు ఎక్కువగా ఉంది అనుకుంటే ఇలాగైనా మీరు వేసేసుకొని ఇంకొకసారి వేసుకొని చక్కగా సెట్ చేయొచ్చు. దీన్ని కూడా కిందకి అనేసి
ఇలా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకుంటే లేయర్ లేయర్గా ఒక లేయర్ కింద ఇంకొక లేయర్ వచ్చినట్టుగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో, స్టెప్ బై స్టెప్ లాగా. మామూలుగా మనకి చూడండి, ఇది కూడా స్టిచ్ చేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి, చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది ఇంకా చాలా ఈజీగా మనము స్టిచ్ చేసేసుకోవచ్చు మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్. ఇప్పటి వరకు నేను ఇలాగ చిన్న చిన్నగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకుంటే చాలా ట్రెండీగా, బ్యూటిఫుల్గా మ్యాచింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఎలా తిప్పి చూసినా చక్కగా నీట్గా కనిపిస్తుంది. మామూలుగా డబుల్ ఫోల్డ్ వేస్తే మీకు వస్తుందో లేదో ఎలా ఉంటుందో అనుకుంటారని మళ్ళీ తిప్పి తిప్పి చూపిస్తున్నాను. ఇలా వచ్చినా కూడా మంచి లేయర్ లేయర్గా కనిపిస్తుంది. ఇలాగైనా చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ హెయిర్ బ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకున్నానండి. 5.5 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ స్టిచ్ చేసింది 6.5 తీసుకున్నాను కదా, ఇది 5.5 తీసుకొని అంటే డిఫరెంట్ సైజెస్లో స్టిచ్ చేస్తే ఎలా వస్తుంది అనేది తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నాకు మొత్తం కంప్లీట్గా ఒకటే పీసు దొరకలేదు కాబట్టి, అంటే సరిపోలేదు కాబట్టి 2 అటాచ్ చేశాను. అటాచ్ చేసి ఈ చివరన ఆ చివరన స్టిచ్ చేసేసి 2 చివర్లు కూడా అటాచ్ చేసేసి 2 అలా ఈక్వల్గా తీసేసుకొని స్టిచ్ కూడా వేసేసాను. ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టేస్తాను. మాట్లాడుతుంటే ఏదో గొంతులో జీరలాగా అడ్డొస్తుంది. ఎలాస్టిక్ పెట్టేసి, ఇది కూడా సన్నది ఎలాస్టిక్ కాబట్టి నాట్ వేసేస్తున్నాను. అలా ఒక 2-3 ముళ్ళు గట్టిగా వేసేసినామనుకోండి సరిపోతుంది. ఇంకా సెట్ చేసేయటమే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా చక్కగా ఉందో. ఇంక ఇంతకన్నా చిన్నగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సన్నగా అయిపోయింది కదా జుట్టు అంతా, ఘోరం అయిపోయింది. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే నేను బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.